సచ్ ఎన్ ఇంపార్టెంట్ అధ్యక్ష, దయచేసి 2 minutes. ఇష్యూ మంచిదేనండి, ఇంపార్టెంటే, కానీ హౌస్ కూడా నడాలి కదా. నేను కాదంటంలా నేనేమన్నానంటే మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటా, మీరు ఒక స్పెషల్ టీమ్ అండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని ఎవరెవరిని వేస్తారో. అక్కడ చెట్లు లేకుండా పోయినాయి, ఫారెస్ట్ వైలేషన్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది, ఎన్ని బెర్తలకు ఇచ్చారు, అది పోయింది. అందుకని ఒక స్పెషల్ ఆఫీసర్స్ టీమ్ అయింది. మాకు చెప్పిన మేము త్యాగాలు చేసాం అక్కడ. అంటే మేమంటే మా రైతులు, మా బిడ్డలు త్యాగాలు చేశారు. వాళ్ళ హక్కులు కాపాడమని చెప్పి అడుగుతున్నా. మంత్రి గారు ఏం చెప్తారో వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే మంత్రి గారు. అధ్యక్ష, సభ్యుడి ఆవేదనంతా కూడా మాకు అర్థమైంది. మాకు కూడా వారు నోటీస్ ఇవ్వడం, వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిటైమ్ బోర్డులో మేము 0 అధ్యక్ష. మా వాటా ఇక్కడ ఏమి, మారిటైమ్ బోర్డు వాటా ఇక్కడ ఏమి లేదు. గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన ఆ ప్రభుత్వం వారి ఆదాయాల కోసం, స్వార్థ లాభాల కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎదురు చూసింది. ఏంటి ఈ విధంగా పోర్టులన్నీ కూడా విధ్వంసం చేసుకుంటూ ఇదంతా కూడా మార్చేస్తున్నారు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలను వదులుకుంటున్నారు, ఎవరి స్వార్థాల కోసం ఆదాయాలు వదులుకున్నారనేది ప్రజలకందరికీ కూడా తెలుసు. గత శాసనసభలో కూడా చాలాసార్లు కూడా కొంతమంది మన వాళ్ళు అపోజిషన్ చేసినా దీన్ని ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. ఈరోజు సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు వాటి మీద ఏవైతే క్వార్జు, స్లాబ్, ఎర్రమిరపకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయో, గత 4 సంవత్సరాలు మన దగ్గర నుంచి మంచి వస్తువులు కూడా అయ్యేటివి. ఇప్పుడు ఆ డర్టీ ప్రోడక్ట్స్ అని వారు ఏదైతే చెప్తున్నారో అది చాలా బాధాకరం. ఎందుకంటే మన దగ్గర నుంచి తీసుకొని మన యొక్క పొలాలు కావచ్చు, మన యొక్క స్థలాలు, మనం ఇచ్చినటువంటి వనరులతో ఈరోజు ఆ పరిశ్రమ అంతా కూడా పేరు ప్రతిష్టలు వచ్చినాయి అధ్యక్ష. పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయితీలు తగ్గిపోయాయి, 0%కి వచ్చాము. అందువలన అక్కడ నిరుద్యోగ సమస్యలు కూడా రావడం జరిగింది. ఏదేది ఏమైనా కానీ కూడా వారి ఆవేదన తీసుకొని ఖచ్చితంగా మా అధికారులకు తెలియజేసి ఏదైనా ఒక కమిటీని వేసి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహాలు, సూచనల మేరకు వాటన్నిటిని కూడా మేము తీసుకొని వెళ్తాం అధ్యక్ష. ఎందుకంటే దీనివల్ల కోట్లాది రూపాయల గతంలో వచ్చేటువంటిదంతా కూడా ఈ ఒప్పందం వల్ల షేర్ అయిపోయిన తర్వాత ఆ యొక్క వనరులు మనకు రాకుండా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడుకు వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష. దాన్ని మళ్ళీ ఏ విధంగా మొదటి దానికి ఏ విధంగా తీసుకోవాలి చర్యలు, ఈ యొక్క ప్రభుత్వానికి నష్టం లేకుండా ఖచ్చితంగా కూడా వారు చెప్పినటువంటి కూడా చర్యలు తీసుకొని ప్రభుత్వం ద్వారా వారికి నివేదిక కూడా అందజేస్తామని తమ ద్వారా తెలియజేస్తాము. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వీరు చెప్పినటువంటి అన్ని వివరాలను కూడా తెప్పించుకొని వారికి నివేదిక ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 110 టూరిజం మినిస్టర్ గారు. ప్లీజ్ మీరు చంద్రమోహన్ గారు, మీరు కూడా అనుభవం ఉన్న వ్యక్తులకు ఆలోచించాలి. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రత్యేక సమావేశం పెట్టుకొని మంత్రి గారు మీరు ఎంత కూర్చొని పరిష్కారం చేయాలి. విశాఖపట్నం, చెన్నై క్యారిడార్కి కూడా 2500 acres సేకరించాం అధ్యక్ష. దాన్ని డెవలప్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 8500 ఎకరాలు తమ్మినపట్నం, కొత్తపట్నం మధ్యలో సముద్ర తీరాన 8500 ఎకరాలు సేకరణ ప్రారంభమైంది అధ్యక్ష. అన్ని పోర్ట్ బేస్డ్ అధ్యక్ష. కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ బేస్డ్ అధ్యక్ష. ఆలోచించాలి ప్రభుత్వం కూడా, మంత్రి గారు కూడా సీరియస్గా. టూరిజం గారు. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలకు పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహిస్తుంది. అటువంటి ప్యాకేజీల వివరాలని ఎనెక్సర్ 1-2లో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా తీర్థయాత్రికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ వీటన్నిటినీ కూడా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా తయారు చేయడం జరుగుతోంది. వాటి యొక్క వివరాలు కూడా అనుబంధం 3లో ఇవ్వడం జరుగుతుంది. మూడో ప్రశ్నకి సమాధానం కోరుకొండ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయం. అదేవిధంగా అక్కడి నుంచి అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలంలో ఉన్నటువంటి ఆలయం, కాకినాడలో భావనారాయణ ఆలయం, ఇవన్నింటినీ కలుపుతూ ఒక ప్యాకేజీని నిర్వహించాలి.
అనేటువంటి ఒక ప్రొఫైల్ అయితే ఉందండి. అదే కాకుండా మనకు మామూలుగా ధనుర్మాసంలో వైష్ణవులకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కనుక వైష్ణవాలయ